నమస్కారం. కార్తీక పురాణం 6వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ 6వ రోజు కార్తీక శుద్ధ షష్ఠి. షష్ఠి నాడు తీయని పదార్థాలు, విసిరికాయలు తినకూడదట. ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిరి భుజించవచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు, చాలా మంచిది. బ్రహ్మచారికి ఎర్రని గళ్ళ తువ్వాలు దానం చేస్తే మంచిదట. నియమంగా ఇవి చెయ్యాలని కాదండి, ఈ రకంగా చెప్పబడింది. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉంటే చేసుకుంటారని మనం ఇది తెలియజేస్తున్నాం అంతే. ఇవ్వాల్సిందే అన్న నియమం ఏం లేదు, ఇస్తే మంచిది. అయితే 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? దీపదాన మహాత్మ్యాన్ని గురించి చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపదానము సమస్త శుభాలని, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు మహావిష్ణువుని ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. పత్తితో వత్తించేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నేతిని కానీ, నువ్వుల నూనెని కానీ, కడకి ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దాన్ని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం శుభము, పుణ్యప్రదము. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడి పత్తితో ఒత్తిని వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యాలు కలగటంతో పాటు మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా విష్ణు పూజ అనేది చెప్పబడిందండి. కార్తీకంలో శివ పూజ ఎంత ప్రతీతో విష్ణు పూజ కూడా అంతే ప్రతీతి. పురాణంలో చెప్పబడినట్టుగానే చెప్తాం, కానీ ఇది ఖచ్చితంగా విష్ణుఆరాధనే చేయవలసిన మాసం అని కాదు. ఎందుకంటే ఈ మాసానికి అధినాయకుడు ఎవరంటే దామోదరుడు. అంటే తన గర్భంలో ప్రపంచాన్ని భరించేటువంటి పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు ఈ మాసానికి అధిపతి కాబట్టి ఆయన ప్రీత్యర్థము శివారాధన చేయమని చెప్పబడుతుంది. సంకల్పంలో ఆ మాట చెప్తారు. మనం శివారాధన చేసుకుంటూ విష్ణువారాధన కూడా చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది, అది చెప్తున్నారనమాట. అయితే ఈ దీపారాధన చేయటం, ఈ పిండి దీపారాధన మనం మామూలుగా చూడండి, ఈ బియ్యపిండి తోటి చేసుకుంటాం, బియ్యపిండితో చేస్తాం. బియ్యపిండితో ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరదు. అందుకని మామూలు రోజుల్లో ప్రతిరోజు మనం దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే ఆఖరి రోజున బలిపాడ్యం మన ఇది ఉంటుంది కదా, పోలిపాడ్యం అంటారు, మార్గశిర మాసపు మొదటి రోజు. ఆ రోజునైనా మనం దీపదానం బ్రాహ్మణుడికి చేసుకోవచ్చు. దేవాలయంలో ఉన్న అర్చక స్వామికి చేసినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ కాలంలో మనం ఏం చేస్తామంటే వెండి దీపపు కుందు, దాంట్లో బంగారపు ఒత్తి వేసి ఇస్తారు. శక్తి కలిగిన వాళ్ళు ఇవ్వచ్చండి. ఒకవేళ శక్తి లేని వాళ్ళు పిండితోటి, గోధుమ పిండితోటి ఇది ప్రమిదం చేసి అందులో పమిడి పత్తి అంటారు కదా, మంచి పత్తి, ఆ పత్తితోటి ఒత్తి చేసి దక్షిణ తాంబూలాదులతోటి మనం సమర్పించవచ్చు. కలిగినంత దక్షిణతోటి బ్రాహ్మణుడికి దానం ఇస్తే దాన విధి ఆయనే చెప్తారు, దేవాలయంలో ఉన్నాయని ఫలితం లభిస్తుంది. పిండిదే ఇవ్వాలి, పిండిది ఇవ్వకూడదు అలా లేదండి. పిండి దీపారాధన, దీపం వెలిగే జ్యోతిని దానం చేయటం వల్ల కలిగేటువంటి అత్యద్భుత ప్రయోజనం మనకి లభిస్తుంది. దీని గురించిన ఒక కథ చెప్తున్నారు. ఒక వితంతు ఒక ఆవిడ గురించి చెప్తున్నారట. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది. భర్త కొంచెం చిన్నతనంలోనే గతించాడు, సంతానం లేదు, ఆమె ఒక్కతే ఉండేది. ఆమెకి అయిన వాళ్ళంటూ ఎవరు లేని కారణంగా ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్ముని దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవటం అనేది తెలియదు ఆవిడికి. ఎవరింట్లోనే పని చేసేది, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేసేది. అయితే డబ్బు ఖర్చు పెట్టడం కూడా తెలియదు. అవసరం ఏముంది, భోజనానికి మించిన ఖర్చు ఏం లేదు కదా. ఎవరింటికైనా వెళ్తుంటే వాళ్ళు ఏవో పాత బట్ట ఉన్నదో మనదో ఇస్తారు, ఆ బట్ట కట్టుకుంటూ ఆ అన్నం తింటూ అట్లాగే కాలక్షేపం చేసి వారి దగ్గర తీసుకున్న ధనాన్ని ఏ రకంగానూ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకునేదట. అయితే ఏం చేసేది, తన దగ్గర ఉన్న డబ్బు, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉందని వాళ్ళు వీళ్ళు అడిగితే సహాయంగా కాకుండా వడ్డీకి తిప్పేది. ఆ డబ్బుని వడ్డీ వసూలు చేసుకునేది, తిరిగి డబ్బు కూడా వెనక్కి తీసుకుంటూ ఉండేది. పూజా పునస్కారాలు చేయటం అంటే ఏమిటో తెలీదు. పరాన్న భుక్కు అంటారు, పక్క వాళ్ళ దగ్గర అన్నం తింటాం. ఇక వాళ్ళ డబ్బుల మీద ఇప్పుడు ఈ డబ్బంతా కూడా పరులు ఇచ్చిందే కదా, పని చేసేది కాబట్టి భోజనంతో సరిపోయేది. ఈ డబ్బుని ఇలా వడ్డీకి తిప్పేది, అస్సలు ఖర్చు పెట్టేది కాదు, వంట కూడా చేసుకునేది కాదట. ఈమెకి కాలం ఇలా గడిచిపోతూ ఉండేది. అయితే ఒకసారి ఆమె నివసించే గ్రామం శ్రీరంగం వెళ్లే దారిలో ఉందట. ఒక విప్రుడు ఒక ఆయన శ్రీరంగానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగేవాళ్ళు. ఇదివరకు ప్రయాణానికి అవకాశాలు ఉండేవి కాదు కదా, నడుచుకుంటూ వెళ్ళటమే అనమాట. ఈ నడక అవటం వల్ల ఏమయ్యేది, వీళ్ళు
సాయంకాలం చీకటి పడేసరికల్లా ఏదో సమీపంలో ఉన్న ఊరికి గబగబా కాలు సాగించి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఎవరింట్లో అయినా వాకిట్లో పడుకుని తమకున్న దాంట్లో వంట ఏదైనా చేసుకోగలిగితే చేసుకునేవారు. లేకపోతే ఆ ఊళ్ళో ఎవరింట్లో ఆగారో వాళ్ళని ఏదైనా వాళ్ళు స్వయం పాకం ఇస్తే కాస్త చిన్న పొయ్యి పెట్టుకుని ఒక 2 గింజలు పొంగించుకుని అన్నం తిని రాత్రికి పడుకుని నిద్రపోయి తెల్లవారంగానే మళ్ళీ బయలుదేరేవాళ్ళు. వెలుగుండగా ప్రయాణం చేసి చీకటి పడంగానే సమీప గ్రామాలకు చేరేవాళ్ళు. అయితే ఈ బ్రాహ్మణ ఆయన వీళ్ళ వాకిట్లో ఆగాడు. ఆవిడేం సహాయం చేయలేదు, కానీ ఉండనిచ్చింది, వాకిట్లో ఉండనిచ్చింది. ఈయన ఏం చేశాడు, అక్కడెక్కడి నుంచో 2-3 రాళ్ళు సంపాదించుకుని, మా ఇంట్లో పొయ్యి కూడా లేదండి నేను వెలిగించుకోనంటే ఈయనే నిప్పు చేసుకుని కొంచెం అన్నం వండుకుని తిన్నాడు. తిన్నాక ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని ఈవిడ అడిగేసరికల్లా ఆయన నువ్వేం చేస్తావు, ఎవరు లేరా, నువ్వు ఒకదానివేనా అమ్మ, పిల్లలు లేరా, అదే అమ్మ అని అన్నీ కనుక్కున్నాడు. అయితే ఆమె చెప్పిన ప్రకారంగా ఆయనకు అర్థమైంది, ఈమె దగ్గర డబ్బులున్నాయి, ఈమెమి కానీ ఏమీ చేసుకోదు, మరి ఒక్కదానివే కదమ్మా, దాన ధర్మాదులు చేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానాలని వినేసరికల్లా ఆయన ఏం చేశాడంటే, ఆయన అమ్మ ఒక మంచి మాట చెప్తాను శ్రద్ధగా విను, నీకు కోపం కలిగించినా సరే ఇది నీకు హితకరమైన మాట అని చెప్పి నిదానంగా చెప్పాడు. సిరి సంపదల వ్యామోహంలో పడిపోతావు, మానవుల కర్తవ్యం ఇది కాదు, దాన ధర్మాలు చేయటల్లా, పోనీ నీకు నువ్వు కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు, నీకు నువ్వు ఖర్చు పెట్టుకున్నా కొంత ధర్మమే, అది శరీర ధర్మం, అదైనా పాటించాలి, నువ్వు అది కూడా పాటించటం లేదు. ఎవరికైనా 1 రూపాయి ఇచ్చి వస్తువు తెచ్చుకోవాలి, అదొక పని, ఇంట్లో పొయ్యి వెలిగించాలి, దానికోసం పుల్లలు తెచ్చుకోవాలి, అదో పని, అలాంటివి కూడా చేయటం లేదు, ఇవి కనీస ధర్మాలు. శరీరాన్ని కాపాడుకోవడానికి మనుషులు చేయవలసినటువంటి సాధారణ ధర్మాలు కూడా నువ్వు చేయటం లేదమ్మా. దీంతో పాటు నువ్వు ఖర్చు పెట్టకపోవడంతో పాటు పూజా పునస్కారాలు చేయట్లేదు, నువ్వు నీ దొరికిన మానవ జన్మని వృధా చేసుకుంటున్నావు. మానవ జన్మ అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైన జన్మ. మిగిలిన ఏ జీవితాల్లోనూ కూడా, అంటే ఏ ప్రాణికోటికిను పుణ్యాన్ని ఆర్జించుకునేందుకు, ధర్మాన్ని ఆచరించేందుకు, భగవదారాధన చేసేందుకు, ముక్తిని సంపాదించుకునేందుకు ఏ అవకాశము ఉండదు. కేవలము మనుషులుగా పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. లేక లేక లభించినటువంటి ఈ అవకాశాన్ని పాడు చేసుకుని మళ్ళీ నువ్వు ఏ పిచ్చి జన్మో బతుకుతావు, కుక్కో పందో అలా అయిపోతావు, గాడిదో చెప్పలేకపోతాం. వాటి జన్మలు వృధానా అంటే కాదు, వాటి జీవితానికి ఏదో ఉంటుంది, కానీ మనం ఇలా ధర్మాచరణ చేసేందుకు అవకాశం ఉండదు కదా. ఈ శరీరం మాంసము ఎముకలతో చేసిన గూడు, ఇది ఎల్లకాలం ఉండదు, అశాశ్వతమైనది, ఎప్పుడు ఏ రోజు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసం పనికిరాని పాకులాట ఎందుకు, ఈ లోకంలో నీకేం సుఖం ఉంది, పైగా ఈ డబ్బు ఎవరి కోసం, నువ్వు కూడా తినకపోతే ఈ డబ్బు వృధా కదా. ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం ఉంది, దేనికోసం ఉంది నీకు ఇంత సంపాదన తాపత్రయము, కానీ వాటి వల్ల దేనికోసం నువ్వు సంపాదిస్తున్నావో నీకు అర్థం కావట్లే. దానివల్ల నువ్వు సుఖపడేదేముంది, నువ్వు హాయిగా తిని సుఖంగా ఉంటే పోనే ప్రయోజనం ఉంది. ఇప్పుడు అది కూడా నువ్వు చేయటం లేదు. నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరము, శరీరంలోని జీవుడి ఉన్నటువంటి జీవుడి గతి ఏమిటి, ఈ శరీరంతో చేసినటువంటి నానా రకాల ఫలితాల పనుల వల్ల వచ్చేటువంటి రకరకాల ఫలితాలుగా అనేక జన్మల్ని ఎత్తటము, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటము. జీవికి అదే నా లక్ష్యం. మనం ఏదో రకరకాల కర్మలు చేస్తాం, సహాయం చేస్తాము, చేయము, చెడు చేస్తాము, ఏదో చేస్తాం, ఇతరులను నిందిస్తాము, అన్నాన్ని నిందిస్తాము, దైవారాధన చేయము, నిత్య నైమిత్తిక కర్మలు ఏది ఆచరించాలో అది మనం ఆచరించము. వాటి వల్ల లభించినటువంటి ఈ శరీరం వల్ల జరిగిన ఇవన్నీ, వాటి వల్ల లభించినటువంటి రకరకాల పాపాలతోటి మనం మళ్ళీ పుడతాం. మళ్ళీగానే పుడతాము, జంతుజాలాలుగా పుడతాము, ఎలా పుడతామో తెలియదు. పోనీ కర్మలు, ఇతరుల నుంచి డబ్బులు తీసుకున్నాము, ఏదో వెనక్కి తిరిగి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర పని చేయించుకున్నాం, వాళ్ళకి రుణపడిపోతాం, కొంతమంది దగ్గర సహాయం పొంది వాళ్ళని నానా మాటలో దుర్భాషలాడతాం. ఇవన్నీ రుణాలు, బాకీలు, చిన్నది తీసుకున్నా రుణమే, దానికోసం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పోనీ మన ఏదైనా దాన ధర్మాది క్రియలు, యజ్ఞయాగాది క్రతువులు, పూజా పునస్కారాది నిత్య నైమిత్తిక కర్మలు ఏవైనా చేస్తే ఈ రుణాల్లో కొన్ని తీరిపోతూ ఉంటాయి. మనం అవి చేయము, అలాంటివి కూడా చేయకపోతే మనం ఎట్లా బతుకుతాము? సరే, దీని గురించి చెప్తూ ఏం చెప్పాడంటే, జీవికి ఇది లక్ష్యం కాదమ్మా, అజ్ఞానం అనే చిమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చేసేయి, నువ్వు ఒక్కదానివి, నీకేం వెనకాల ఎవరు లేరు. ఈ డబ్బులు కూడబెడితే నీ మరణానంతరం ఎవరో ఎక్కడో పాత పెడతావు, ఎవడో తింటాడు, అది ఎవరో కూడా నీకు తెలియదు. ఈ డబ్బుని దానం ధర్మం చేసుకో, దానం చెయ్యి, దానివల్ల నీకు పుణ్యకే లభిస్తుంది. చివరి నీ వరకు నువ్వు అనుభవించు, హాయిగా తిను, వంట చేసుకో ఇంట్లో సొంతంగా. ఈ ఆహారం లభించని రోజున పస్తు పడుకుని ఆత్మారాముని అలోలక్షణ అనిపించద్దు, ఆత్మారాముని సంతోషపెట్టు.
వంట చేసుకుని తినమ్మా, నీ మటుకు నువ్వు అనుభవించు, భగవత్ కార్యాలు చేయి, భగవంతుణ్ణి ఆరాధించు, దాన ధర్మాదులు చెయ్యి, అతని సేవలో భగవంతుని సేవలో కాలం గడుపు, నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తరించు, 10 మందిలో నువ్వు బతికుండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు. ఇది పరమ పుణ్యప్రదమైన కార్తీక మాసం. నేను కార్తీక మాసంలోనే యాత్ర చేయాలని బయలుదేరి శ్రీరంగానికి వెళ్తున్నాను. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీకని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి బోధ ఆమె మనసుకి ఎక్కి నిలిచిపోయిందట. బాగా ఆలోచించింది. అవును, నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను, ఎవరికి ఇదంతా? నా తర్వాత ఎవడు తింటాడో, ఎవడు ఉంటాడో, ఎవడేమవుతాడో నాకేమీ తెలియదు. పైగా ఇక్కడ ఉన్నవాడెవడూ లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు సంతానము లేదు, సంసారము లేదు, బంధువులు లేరు. లేనప్పుడు నేను ఎందుకు కూడబెట్టాలని ఆమె బాగా ఆలోచించి, నేను పరమలోభిని, పిసినారి దాన్ని చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకునేలాగా అవుతోంది నా పరిస్థితి అని తలుచుకుంటూ పదే పదే బ్రాహ్మణుడు చెప్పిన విషయాన్ని తరచి తరచి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చి తను సంపాదించిన ధనంతో దాన ధర్మాదులు చేసింది, భగవదారాధన చేసేది. బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకం ఉంచి అతను చెప్పినట్టుగా కార్తీక మాసం 1 రోజులు దానం చేసినట్టు ఈవిడ ప్రతిరోజు దేవాలయంలో దీపారాధన చేయటం, ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయటం. ఆమెకు అవకాశం లభించింది. ఏ రోజు పెట్టిన దీపారాధనని ఆ రోజు దానం చేసేదట. ఆ తర్వాత సద్బ్రాహ్మణుల ఇళ్లలో చేరి పనిచేస్తూ వాళ్ళ ఇళ్లలో దొరికినటువంటి కార్తీక పురాణాన్ని వినే అవకాశాన్ని కూడా ఆమె సద్వినియోగం చేసుకుంది. అలా కాలం గడుపుతూ చివరికి ఎప్పటికో ఎంతో జీవితాన్ని గడిపి ఆమె శరీరాన్ని వదిలిన తర్వాత శరీర పతనానంతరము కైవల్యాన్ని పొందింది. లోభగుణం అంటే పిసినార్తనం, ఇతరులకి ఇవ్వకుండా తను తినకుండా దాచుకోవటం. ఇతరులకి ఇవ్వకుండా తను తిన్నా తప్పేనండి. ఇతరులకు ఇవ్వడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇవ్వడము, తినకపోవటము, ఇది ఈ లోపగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కూడబెట్టడం కూడని పని, అది పనికిరాదు. అలా చేస్తే చివరికి రాజుల పాలవటమో దొంగలెత్తుకుపోవటమో పిసినారితనానికి స్వస్తి చెప్పమని చెప్తోంది పురాణం. అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం అనుభవించాలి, దానం చేయాలి, ఏదైనా ధర్మకార్యాలు చేయాలి, భగవత్ సేవ కూడా చేస్తేనే డబ్బుకి సరైన ప్రయోజనం లభిస్తుందని చెప్తారు. ఈ వితంతు కథ మనకు తెలియజేస్తుంది. దానం భోగో నాశ త్రిశ్రహగతయో భవంతి విత్తస్య. నీతి శ్లోకం ఒకటి ఉంది. మనం దానం చేసామా మంచిది, భోగం అనుభవించామా అది ఇంకా అద్భుతంగా ఉంటుంది, మంచిదే, అది మంచిదే. కానీ మూడోది నాశం ఉంది, ఎందుకు పనికిరాదు డబ్బు. అలాంటి గతి మన డబ్బుకి పట్టించద్దు. మన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాది క్రియాక్రతువులు చేస్తూ భగవదారాధన చేస్తే ధనాన్ని సంపాదించిన పూర్తి స్థాయి ఫలితం మనకి లభిస్తుందని ఈ 6వ రోజు అధ్యాయం మనకి తెలియజేస్తుంది. మరో అధ్యాయంతో 7వ అధ్యాయంతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.